అసలు సో, పైలట్‌ల కొరత రేపు కూడా తీవ్రంగా ఉందంట కదా సార్ దేశంలో. అసలు పైలట్‌లు దొరకటమే కష్టంగా ఉందంట కదా సార్? ఉన్నది. పైలట్స్ చాలా తీవ్రతరంగా ఉంది. ఎందుకంటే ఒక పైలట్ తయారు కావాలంటే మీకు కొత్త పైలట్‌ని తీసుకురావాలంటే సుమారుగా 8 నెలలు పడతది. ఎవరినైనా తీసుకురావాలంటే బయట ఉన్నోళ్ళని తెచ్చి వాళ్ళను చేసుకోవడం. అంటే ఒక పక్క మనం ఏం చెప్తున్నామంటే అనేక ప్రాంతాల్లో మనము ఈ మనం అనేక కొత్త కొత్త విమానాశ్రయాలు, ఎయిర్‌పోర్ట్‌లు కడుతున్నాం. ప్రతి చోట కూడా ఎయిర్‌పోర్ట్ కడుతున్నారు. మొన్న బీహార్‌లోకి, మధ్యప్రదేశ్‌లోకి వెళ్లి ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, చంబల్ లోయ నుంచి కూడా జనాలు ఫ్లైట్‌లో వెళతారని చెప్పారు. అంటే కొత్తగా ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లు కడతామంటున్నారు. అంటే కొత్తగా ఎయిర్‌పోర్ట్‌లు కట్టినప్పుడు కట్టండి మంచిదే. భారతదేశం అభివృద్ధి చెందిందంటే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మంచి ఇది రావాలి. దేర్ ఇస్ నో డౌట్. కానీ దానికి తగినంత వ్యవస్థ, ఆ తర్వాత పైలట్లు, తర్వాత సపోర్ట్ స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్ ఇవన్నీ కూడా నియమించుకోవాలి. అంటే బేసిక్‌గా ఏంటంటే ఇండిగో అన్నది ప్రాఫిట్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటది. మీరు చూస్తే ఇండిగోలో ఎప్పుడైనా ఈవెన్ వర్షం పడుతున్నా కూడా వాళ్ళు మళ్ళా బస్సులోనే దించుతారు మిమ్మల్ని. ఎందుకంటే ఏరో బ్రిడ్జ్‌కి చార్జెస్ కట్టాలి. దాంతో వర్షం పడుతున్నా కూడా మీరు తడుస్తూ బస్సులో ఎక్కి రావాల్సిందే. సో, వారికి మెయిన్‌గా ఏంటంటే ఒక ఎఫిషియంట్, కాస్ట్ ఎఫెక్టివ్ తర్వాతొచ్చేసి అతి ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పిన దీంట్లో ఇండిగో ముందుకు వెళుతోంది. సో, ఇటువంటి పరిస్థితులు మనం సరియైన సమయంలో చక్కదిద్దకుంటే ఏమవుతుందంటే, ఇటువంటి పరిస్థితులే మీకు ఉద్భవిస్తాయి. అందుకనే 1969లో మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఒక చట్టం చేశారు. అంటే ఏ దీంట్లో కూడా మొనోపల్లి వల్ల వచ్చే ఇటువంటి సంకటాలను నివారించడానికి మొనోపలి అవ్వకూడదు అన్నది ఒకటి. ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే 2002 సంవత్సరంలో కాంపిటీషన్స్ యాక్ట్ అని చెప్పారు దాన్ని. కాంపిటీషన్స్ యాక్ట్. ఆ చట్టం దానివల్ల అందువల్ల కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి మొనోపలిని తగ్గించడానికి వాళ్ళు చేస్తుంటారు. మరి ఇండిగో మొనోపలి దాంట్లో ఏమైందన్నది కూడా కాంపిటీషన్ కమిటీ వాళ్ళు కూడా చూడాలి. ఇండిగో ఈ విధంగా ఇటువంటి కొత్త సంక్షోభం ఎయిర్‌లైన్స్‌ని ఎదుర్కోవాలి. తీసుకురావటం, పోటీని తగ్గించడం చేయాలి కదా సార్. 2 ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కూడా అనుమతించామన్నారు. అందుకనే ఏం చేయాలంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లో ఏవైతే రిస్ట్రిక్షన్స్ తెచ్చారో వాటన్నిటిని కూడా తగ్గించాలి. ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడేమవుతుందంటే ఇటువంటి సంకట స్థితులు రాకుండా ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేశారు ఫైనల్‌గా? సపోజ్ ఇండిగో గనుక ఆ విధమైన తయారీలో లేదు, ఆ విధమైన ప్రిపేర్డ్‌నెస్‌లో ఇవ్వకుంటే ఆ షెడ్యూల్స్‌ని మిగతా ఫ్లైట్ వాటిలకి ఇవ్వాల్సొచ్చేది. మీరు చేయలేరు కాబట్టి ఎయిర్ ఇండియాకి ఇక్కడ షెడ్యూల్స్ మేము పెంచుతున్నాము. లేకుంటే అకాసా ఎయిర్‌కి మేము పెంచుతున్నాము. లేకుంటే స్పైస్ జెట్‌కి పెంచుతున్నాము. ఇలాగ చేయొచ్చు వాళ్ళు. కానీ అలా కాకుండా మేము చేస్తాము, మా దగ్గర ఉన్నామని చెప్పి లాస్ట్ మినిట్‌లో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు.